శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మనకి ఈ రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి లోపల టాయిలెట్స్ అనేవి తప్పనిసరి అయిపోయినాయి కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి లోపల టాయిలెట్స్ ఉండొచ్చా ఉండకూడదా అంటే మ్యాక్సిమం ఉండకుండా ఉంటే మంచిది. అలా అని ఈ రోజుల్లో మనం బయటకు ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లో ఏ స్థానంలో టాయిలెట్స్ అనేవి నిర్మాణం చేసుకోవాలో అనేది తగిన జాగ్రత్తలు తీసుకొని మీ ఇంటి ఆవరణలో టాయిలెట్ నిర్మాణం చేసుకుంటే, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో చూస్తే టాయిలెట్స్ ఎవరైనా సరే ఇంట్లో ఉన్నవాళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు లేదా కామన్ టాయిలెట్ కావచ్చు, ఇంట్లో ఉన్నవాళ్ళు వాడిన తర్వాత ఆ టాయిలెట్ తలుపులు అనేవి వేయకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఈ విధంగా చూడండి మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. బెడ్రూమ్లో ఇది మాస్టర్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో ఈ విధంగా మనం పడుకోవడానికి బెడ్ ఏర్పాటు చేసేటప్పుడు చూడండి, బెడ్ ఎదురుగా టాయిలెట్ అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది కాబట్టి అది మనకు తప్పదు. అయితే తగిన జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. చూసారు కదా, తలుపులు ఎప్పుడు కూడా మనం టాయిలెట్స్ వాడి బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం టాయిలెట్ డోర్ అనేది వేసుకోవాలి. లేకపోతే ఈ విధంగా వదిలేయటం వల్ల ఇక్కడే ఆ మంచం మీద పడుకునే వ్యక్తి మీద ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఇదేదో వాస్తు గురించి కాదు, ఆ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి దానివల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు బాత్రూమ్ వాడిన తర్వాత తప్పనిసరిగా మీరు బాత్రూమ్ డోర్ అనేది లాక్ చేసుకోండి. లేకపోతే అటు నుంచి వచ్చేటువంటి స్మెల్ మన మీద ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకా బాత్రూమ్ డోర్ వేసిన తర్వాత వీలైతే బాత్రూమ్కి కర్టన్స్ మెయింటైన్ చేయండి, ఇంకా మీకు చాలా మంచిది. ఈ బాత్రూమ్ కూడా చూడండి, బాత్రూంలో ఎప్పుడు కూడా డోర్స్ మన పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా లాక్ చేసుకోండి, అంటే డోర్ క్లోజ్ చేసుకోండి. లేకపోతే ఎదురుగా ఎవరైతే మంచం మీద ఉంటారో వారి మీద ఈ బాత్రూమ్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ స్మెల్ వల్ల మనకు ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బాత్రూమ్స్ వాడిన తర్వాత మీరు డోర్ క్లోజ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం నిద్ర లేస్తానే బాత్రూములు చూసినట్టు ఉండకూడదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో బాత్రూమ్ అవసరం కాబట్టి పెద్దవాళ్ళ కోసం మనం బాత్రూమ్ ఇచ్చేసిన వెంటనే డోర్ క్లోజ్ చేసి కర్టన్ మెయింటైన్ చేసుకుంటే, ఎందుకంటే బాత్రూమ్ నుంచి వచ్చేటువంటి మనం వాడిన తర్వాత స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూమ్లు ఇంట్లోని. అదేవిధంగా వీలైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది మనం కనీసం రోజుకు ఒకసారైనా సరే ఆన్ చేసి వదిలిపెట్టుకుంటే మనకు మంచిది.